హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మధుర రుచుల్లో ఒక స్పెషల్ ఈజీగా చేసుకోగల హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. అది మాకు బాగా స్పెషల్, ఎందుకంటే ఇది మా వారికి ఎంతో ఇష్టమైన టిఫిన్. దాని పేరే ఉప్మా పెసరట్టు. దీని టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే కాస్త మోటివేషన్ కావాలి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా పెసరట్టు కోసం ఇక్కడ నేను 1/2 కేజీ శుభ్రంగా కడిగిన పొట్టు పెసరపప్పుని నానబెట్టకుండా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకేసారి మిక్సీలో వేయలేం కాబట్టి 2 భాగాలుగా వేసుకుంటున్నాను. ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. ఇవి బాగా కారంగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. కారం లేనివైతే మరో 2 తీసుకోండి. కనీసం 2 గంటలైనా నానబెట్టిన మినప్పప్పుని మరియు బియ్యాన్ని ఒక్కొక్క దాన్ని 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 2 గంటల పాటు నానబెట్టుకున్న మెంతుల్ని 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు మరియు జీలకర్ర వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పిండి ఎంత స్మూత్గా బ్లెండ్ చేసుకున్నానో. బ్లెండ్ చేసిన పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన పెసరపప్పుని మరియు నానబెట్టుకున్న పప్పుల్ని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన ఈ పద్ధతిలో పెసరపప్పుతో పాటు నానబెట్టుకున్న మినపప్పు మరియు బియ్యం వేయడం వలన పెసరట్లు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనం తీసుకున్న 1/2 కేజీ పెసరపప్పుకి ఇంత పిండి వచ్చింది. దీంతో సుమారుగా 20 పెసరట్లు వేసుకోవచ్చు. ఈ పిండి మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా ఉండాలి. దీనిలోకి కాస్త నీరు కలుపుకొని దోశ పిండిలా ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ ఉప్మా కోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలని, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర మరియు కొన్ని జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల్ని మరియు అల్లాన్ని వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొలిచి పెట్టుకున్న నీరు పోసుకోవాలి. ఇందులోకి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి నీటిని బాగా మరగనివ్వాలి. ఇక్కడ నేను పెసరట్లోకి ఉప్మా కాబట్టి పలచగా ఉండాలి. అందుకోసం నేను 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీరు తీసుకున్నాను. నీరు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి కాస్త దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని మరో నిమిషం పాటు ఉంచి తింపుకోవటమే. ఆహా, చూసారా? ఉప్మాకే నోరూరిపోతుంటే
పెసరట్టు ఉంటే ఆ కాంబినేషనే వేరే లెవెల్. మరి పెసరట్లు వేసేద్దామా? పక్కన కలిపి పెట్టుకున్న పెసరపిండిని ఒకసారి కలిపి దోశ పెన్నం మీద కాస్త నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి. దీని మీద కాస్త నీళ్లు చిలకరించి ఒక గరిటెతో పిండి వేసి దోశని పల్చగా వేసుకోవాలి. దీని మీద కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, కొన్ని అల్లం ముక్కల్ని, కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆప్షనల్. దీని మీద కాస్త నెయ్యి వేసుకొని కొద్దిగా కాలనివ్వాలి. తర్వాత దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని వేసి దోశ మీద పల్చగా పరుచుకోవాలి. దోశ బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసి కొబ్బరి పల్లి చట్నీతో కానీ పచ్చిమిరపకాయ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవటమే. పచ్చిమిరపకాయ చట్నీ ఎలా చేసుకోవాలో మన ఛానల్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో మరియు పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడగలరు. ఇలా నేను చూపించే పద్ధతిలో పెసరట్టు ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అలానే ఎలా అనిపించాయో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లోని డిషెస్ని మీరు కనుక తయారు చేసి ఉంటే దాన్ని ఒక ఫోటో తీసి మన ఛానల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో #మధుర రుచులు ఇట్లు మీ మధు అని అప్లోడ్ చేసి పోస్ట్ చేయగలరు. చేస్తారు కదా? మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.